ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు అమెరికా లాంటిది ఆఫ్ఘనిస్తాన్ లో మనకు అటాక్స్ తర్వాత బిన్ లాడెన్ ని చంపేసే వరకు వచ్చింది, ఇమీడియట్ గా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది కదా. సో మిగతా కంట్రీస్ కూడా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ కూడా అదే విధంగా రియాక్ట్ అయింది. నీ జర్క్ రియాక్షన్. సో అది నీ జర్క్ రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్ ఉండకపోతే భయం ఉండదు కదా పాకిస్తాన్కైనా వాళ్ళకైనా. ఈ దౌత్యపరం ఇవన్నీ ఇష్యూస్ ఇప్పుడు మీరు అన్నారు 26/11, కానీ తహావూర్ రాణాని తీసుకొచ్చింది ఇన్ని సంవత్సరాలు పట్టింది, 16-17 సంవత్సరాలు పట్టింది కదా. ఇప్పటికే హఫీజ్ సయీద్ ఇవాళ కూడా స్టేట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. మీరన్నది వాస్తవం, కానీ చివరికి జరిగింది ఏమిటి? అమెరికా కొన్ని వందల మందిని కోల్పోయింది, బహుశా ఇరాక్తో కలిపితే కొన్ని వేల మందిని కోల్పోయింది. అంతకు మించి కొన్ని ట్రిలియన్ల డాలర్లు అంటే లక్షల కోట్ల డాలర్ల డబ్బును కోల్పోయింది. అంతకు మించి ప్రపంచంలో అమెరికా విశ్వసనీయత పలుకుబడి తగ్గినాయి. అన్నిటిని మించి ఉగ్రవాదం పెద్ద అరికట్టడం జరగల. అల్ఖైదా పోయింది చాలా మేరకు, ఇప్పుడు కూడా పూర్తిగా పోలా, కానీ ఐసిస్ వచ్చింది. ఐసిస్ అంతం చేస్తే మరొకటి వస్తుంది, లేకపోతే లోన్ మూల్ వారియర్స్ వస్తున్నారు యూరోప్ లో కానీ అమెరికాలో కానీ. కాబట్టి టెర్రరిజాన్ని ఎదుర్కోవటం అన్నది ఒక యుద్ధంతో వచ్చేది కదా. ఒక రాజ్యం మీద ఒక రాజ్యం కనుక దుశ్చర్యలకు పాల్పడితే, రాజ్యం దారుణంగా ప్రవర్తించినట్టయితే ప్రపంచం అంతా కలిసి ఆ రాజ్యం మీద దండెత్తవచ్చు. మన బంగ్లాదేశ్ ని ముక్తి చేయగలిగాం ఆక్రమించుకుని. అది పెద్ద కష్టం కాదు, అక్కడ ప్రజలు కూడా దానికి కావాల్సిన మద్దతు ఇచ్చినట్టయితే. టెర్రరిస్ట్ మోకల్ని ఒక యుద్ధంగా భావించడం తప్పు. అది టెర్రరిస్టమే యుద్ధం కావచ్చు, కానీ మామూలుగా రాజ్యాల మధ్య యుద్ధంలాగా భావిస్తే అది మనకి దుష్ఫలితాన్ని ఇస్తుంది. రెండోది మీరు చెప్పారు, సయీద్ హఫీజ్ సంగతి చెప్పారు, సింధు నది ఒప్పందం గురించి చెప్పారు ఉదాహరణ.